విశాఖలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. రంగానాడు ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించారు. జగన్ ఫ్లెక్సీని కాపు నాయకులు తొలగించి తగలబెట్టారు. ఈ నెల 26న విశాఖ బీచ్ రోడ్లో రంగానాడు కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓర్వలేకనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని రంగానాడు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. రంగానాడు ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించారు. జగన్ ఫ్లెక్సీని కాపు నాయకులు తొలగించి తగలబెట్టారు. ఈ నెల 26న విశాఖ బీచ్ రోడ్లో రంగానాడు కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓర్వలేకనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని రంగానాడు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఫ్లెక్సీని తగలబెట్టింది ఎవరు? అసలు ఈ వివాదం ఎందుకు చెలరేగింది? రైట్ సింధు, చూసుకుంటే ఈ నెల 26వ తేదీన ఏదైతే వంగవీటి మోహన్ రావుకి సంబంధించినటువంటి వర్ధంతి వేడుకలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సమాయత్తం అయితే చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన కేంద్రాలు, ప్రధాన కూడలలోని వంగవీటి మోహన్ రావుకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రంగానాడు జరగనున్నటువంటి నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో విశాఖలోను ఓ ప్రాంతంలో కొంతమంది వైసీపీ నాయకులు అయితే రంగానాడుకు సంబంధించినటువంటి వంగవీటి మోహన్ రంగ ఫ్లెక్సీని తొలగించి తగలబెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వివాదం అయితే నెలకొంది. దీంతో ఇరు పక్షాలకు సంబంధించిన వారంతా కూడా పోలీస్ స్టేషన్ కి చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 26వ తేదీన విశాఖ సాగర్ తీరాన దాదాపు 1,00,000 మంది కాపు ఉద్యమాలకు సంబంధించినటువంటి కాపు నేతలు కావచ్చు, లేదంటే ఆ కాపు కులస్తులు కావచ్చు, వీరందరూ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా వంగవీటి మోహన్ రంగకు సంబంధించినటువంటి వేడుకలు అయితే జరగనున్నాయి. దాంట్లో వంగవీటి మోహన్ రంగకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే వైసీపీ నేతలు కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. దీంతోనే ఫ్లెక్సీని కూడా పూర్తిగా చించివేసి తగలబెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. సింధు.